క్షమించమ్మా తెలుగు తేజం, క్షమించమ్మా భరతమాత ముద్దు బిడ్డ, క్షమించమ్మా హర్డిల్ క్వీన్, క్షమించమ్మా జ్యోతి ఎర్రాజ్. కొంతమందికి సిగ్గు శరం లేదు, మానవ అభిమానం లేదు, అనురాగం ఆప్యాయత అంతకంటే లేవు. క్రికెట్ క్రీడాకారుల కోసం ప్రాణాలు సైతం తునప్రాయంగా ఇచ్చేస్తాం. మెస్సీ వస్తే ఆయనతో ఫోటో కోసం 10 లక్షల రూపాయలు తగలేస్తాం. బిగ్ బాస్ షోలో కప్పు కొట్టిన వాళ్ళ కోసం కూడా క్యూలో నిలబెడతాం. సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిచ్చేస్తాం. కానీ దేశం కోసం స్వర్ణ పథకం సాధించిన నిన్ను మాత్రం గుర్తుపెట్టుకోం. తెలుగు జాతికే గర్వకారణమైన నిన్ను మాత్రం పట్టించుకో. జ్యోతి ఎర్రాజ్ అనే పేరు, ఆవిడకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాం. స్వర్ణ పథకాన్ని సాధించారు హర్డిల్ అనే 100 మీటర్ల అథ్లెటిక్ లో. ఈ ఏడాది మేలోని 29వ తేదీన దక్షిణ కొరియాలో జరిగింది. ఇదంతా కూడా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. అలా ఏషియా మొత్తానికి జరిగితే దానిలో భారతదేశం తరపున ఆవిడ స్వర్ణ పథకం సాధించారు. చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోయినా, ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, మేమున్నావు నీ వెనక కమాన్ అని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోయినా సరే, చైనా జపాన్ క్రీడాకారులతో తలబడి అలాంటి క్రీడాకారులను కూడా ఓడించి 100 మీటర్ల హర్డీస్ లో కేవలం 12.96 సెకండ్లలో లక్ష్యాన్ని అధిగమించి స్వర్ణ పథకాన్ని మన తెలుగు బిడ్డ, వైజాగ్ చెందిన బిడ్డ జ్యోతి ఎర్రాజీ కైవశం చేసుకుంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆవిడకి సంబంధించిన వీడియో ఒకటి బయటపడతా ఉంది. నేను స్వర్ణ పథకం సాధించానే, కనీసం భుజం తట్టేవాడు కూడా లేరే అని వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో. జ్యోతి ఎర్రాజు అని టైప్ చేయండి. కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే త్రివర్ణ పతాకాన్ని ఇలా కప్పుకొని ఆ స్వర్ణ పథకాన్ని ముద్దాడి కళ్ళ వెంట నీళ్లతో అమ్మాయి వచ్చేసింది.